ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సమయం అనేటువంటి దానితో యుద్ధము చేయవలసినదే. దేవుని అద్భుతము కొరకై సమయముతో పోరాటములో ముందుకు సాగవలసినదే. అవకాశమే లేదండి. అబ్రహామును చూసారా మీరు? అబ్రహామును పిలిచాడు. హల్లెలూయా. అప్పటి వరకు భూమి మీద ఎవరు కూడా ఆయన్ను నమ్మినటువంటి వారు లేరు. నోవాహు కాలము తర్వాత ఇక మనకు కనబడేటటువంటి ఎవరు? నోవాహు జలప్రలయం తర్వాత మనకు కనబడేటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరు? అబ్రహాము పిలిచాడు కదండి. పిలిచినటువంటి తర్వాత తన స్వగ్రామాన్ని విడిచిపెట్టి తనకు కలిగినదంతా తన వెంట పెట్టుకొని తన భార్యను, తన తమ్ముని యొక్క కుమారుణ్ణి, అతని భార్యను, పిల్లలను, తన యొక్క సంపదను, లేకపోతే తనకి ఎడ్లను, గొర్రెలను అంతటిని ఎంటబెట్టుకొని ప్రయాణమై సాగుతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు అబ్రహామా అంటే ఏమో నాకు తెలియదు. ఎక్కడికి? ఎవరన్నా వెళ్ళి అడిగితే ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే ఎవరు వెళ్ళమన్నారు అని అంటే దేవుడు వెళ్ళమన్నాడు. ఏ దేవుడు? పేరు అడగ మర్చిపోయినాడు. పేరు అడగడం మర్చిపోయినాడండి. వాస్తవం బైబిల్ చెప్పేది. పేరు అడగలేదన్నా. హల్లెలూయా. పేరు అడగలేదు. మీ బైబిల్ చదవండి. యెహోవా అనేటువంటి పేరు మోషే దగ్గరనే పరిచయం చేశాడు దేవుడు. బైబిల్ చదివితే మీకు తెలుస్తుంది. ఆకాశం నుండి స్వరం వినబడింది, అబ్రహామా పద, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తా, నిన్ను ఆశీర్వదించేటువంటి వారిని ఆశీర్వదిస్తా, నిన్ను శపించే వారిని నేను శపిస్తా, నీ యొక్క జనమును నేను తరతరములకు ఆశీర్వాదముగా చేస్తా, నేను నీకు తోడుగా ఉంటా, నీకు కేడముగా ఉంటా అని చెప్పగానే ప్రయాణం సాగింది. ఎవరు పిలిచారు నిన్ను? దేవుడు. దేవునికి పేరేంటి? ఆకాశమందున్నాడు. హల్లెలూయా. ఆ సమయంలో అతన్ని పక్కన ఉన్నటువంటి వారు అతన్ని ఎలాగ చూసింటారు? హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత పాలు తేనెలు ప్రవహించే దేశం అని అడుగు పెట్టగానే ఏమెదురైంది ఆయనకి? గొప్ప కరువు ఎదురైంది. కరువే ఉండేది అక్కడ. ఆ కరువులో నుంచి తప్పించుకొని చూద్దామని చెప్పి ఐగుప్తుకు పిలుచుకొని పోయేసరికి భార్యని కిడ్నాప్ చేస్తాడు వాడు. హల్లెలూయా. ఏమండి? దేవుడే కదా పిలిచింది. శ్రమలు రాలేదా? సరే, ఐగుప్తు నుంచి మళ్ళీ వస్తాడు, కొంతకాలం అక్కడ ఉంటాడు, తమ్ముడు కొడుకు బయటకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఇంకా పిల్లలు తన జీవితంలో కొన్ని పొరపాట్లు కూడా చేశాడు. పొరపాట్లు చేయకోకుండా ఏమీ లేడు. హగరుతో వివాహం చేసుకుని కుమారుణ్ణి కన్న తర్వాత వాళ్ళ మధ్య, భార్యాభర్తల మధ్య సమస్యలు రావడము. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక సమయం వస్తుంది. పోనీ దేవుడు కుమారుని ఇచ్చిన తర్వాత ఆయన ఊరికే వదిలిపెట్టాడా? ఇదిగో నీ కుమారుని తీసుకొని వెళ్ళి ఆ మొరియా పర్వతముల మీద, ప్రజెంట్ ఉన్న యెరూషలేములో పర్వతముల మీద నువ్వు నీ కుమారుణ్ణి బలిగా అర్పించు. ప్రభువా, ఉన్న ఒక్కనేమో పంపించేశా, ఇంకొకడు వీడొక్కడే నాకు మిగిలి ఉన్నాడు. హల్లెలూయా. He went. There is a process. సరే, ఆయన కష్టపడ్డాడు, సంతోషమే. మరి కుమారుడైన ఇస్సాకు తన జీవితంలో కూడా తనని దేవుడు ఎన్నుకున్నాడు. అతన్ని విడిచిపెట్టాడా? అతన్ని విడిచిపెట్టలా. హల్లెలూయా. విడిచిపెట్టలే అతన్ని కూడా. అయితే అతని జీవితంలో కూడా కొన్ని శ్రమల గుండా వెళ్ళాడు. గాడ్ కాల్డ్. దేవుడు పిలిచాడు. పిలుపు అంటే కేవలం ఆశీర్వాదం మాత్రమే కాదు. ఆమేన్. ఈరోజు నువ్వు గమనించాలి. పోనీ అతని తర్వాత అరే ఇలా నాన్న, ఇలా తాత నాలో విశ్వాసంలో బాగా ఉన్నారని చెప్పి యాకోబును ఊరికనే వదిలిపెట్టాడా? హల్లెలూయా. యాకోబును విడిచిపెట్టాడా ఊరికేనే? 14 సంవత్సరాలు బానిసలాగా చేశాడు. వాళ్ళ మామ చేతిలో మోసపోయాడు, శ్రమ అనుభవించాడు, భార్య బిడ్డలను వెంట పెట్టుకుని పారిపోయాడు. అన్నతో ఒక శ్రమ, ఎక్కడ చంపేస్తాడు అని. పోనీ ఆ తర్వాత అయినా కూడా తన కుమారుల యొక్క మూర్ఖత్వం వలన శ్రమలు అనుభవించాడు. తన కుమార్తె ఇంకొక వ్యక్తి చేతిలో మోసపోతుంది. హల్లెలూయా. సో మెనీ. పోనీ ఆ కాలం అయిన తర్వాత అయినా నెమ్మదిగా ఉన్నాడా? అతని యొక్క జీవితంలో తన కుమారుడు మరణించాడని, యోసేపు మరణించాడు, అడవి మృగములు అతన్ని చంపివేశాయి అనేటువంటి వార్త విని కృంగిపోతాడు. హీ ఫేస్డ్. హల్లెలూయా. అయితే దేవుడు ఆ తర్వాత అండి ప్రతి చోట కూడా మోషే సమయంలో, యోసేపు సమయంలో ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి అందరితో చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? ఎవరయ్యా నువ్వు అంటే, నేను అబ్రహాము దేవుడను,
ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, విశ్వాసము నిలబెట్టుకున్నటువంటి వారి దేవుడనని చెప్పినటువంటి వాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుచుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా. దే స్టూడ్ ఇన్ ద ఫెయిత్. విశ్వాసములో వారు నిలిచారు, పరీక్షలలో వారు నిలిచారు, కాలమును తట్టుకొని వారు నిలిచారు, శ్రమలను తట్టుకొని వారు నిలిచారు, శత్రువులను తట్టుకొని వారు నిలిచారు. అద్భుతములు వారి జీవితములలో జరిగాయి. అందుకని ఆయన వచ్చి అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని మోషే దగ్గరికి వచ్చి, ఎవరు నువ్వు అని అంటే, నీ పితరుల దేవుడను. హల్లెలూయా. దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్, దట్ మచ్ ఆఫ్ ఆనర్, అంత గౌరవాన్ని దేవుడు వారికి దయచేశాడు. హల్లెలూయా. మరి యాకోబుకు 12 మంది కుమారులు, 12 మందిలో మళ్ళీ ఒకరిని ఎన్నుకున్నాడు. ఎవరిని? యోసేపుని. ఇలా ముగ్గురికి ఎంత అయిందో అంతా కలిపి ఇతని మీదకి వచ్చింది. హల్లెలూయా. సో మచ్ ఆఫ్ ప్రాసెస్. హల్లెలూయా. అయితే క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి నిన్ను నన్ను అందరిని పేరు పెట్టి పిలుచుకున్నటువంటి దేవుడు. హల్లెలూయా. రాజులైన యాజక సమూహముగా, ఆమేన్, యాజక సమూహముగా ప్రతి ఒక్కరిని పిలిచిన దేవుడు. ఈ రోజు నువ్వు ఇక్కడ ఉన్నావంటే అబ్రహామును పిలిచినట్లే దేవుడు నిన్ను పిలిచాడు, యాకోబును పిలిచినట్లే దేవుడు నిన్ను పిలిచాడు. యేసయ్య అంటాడు కదా, అయ్యా రాజ్య సంబంధులు పాపంలో ఉంటున్నారంటే ఆయన అన్నాడు కదా, యేసయ్య ఒక్క మాట మత్తయి సువార్తలో ఒక చోట అన్నాడు అనమాట. ఏంటంటే అనేకులు రాజ్య సంబంధులు కాదు, అనేకులు లోక సంబంధులు, వారందరూ వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను దేవుని యొక్క రాజ్యములోనికి వారు ప్రవేశిస్తారు. ఎవరో కాదు, వారందరూ మనమే. వాళ్ళతో పాటి స్థానాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు.